హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వా బ్లూమ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ గురించి అయితే కంప్లీట్గా చూద్దాము. వీళ్ళ మన ఏపీ ఈఏపీ సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో మనందరికి తెలిసిందే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టేటసెస్ కంప్లీటెడ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయేటప్పటికి కొంతమందికి అలాటెడ్ అయ్యారు, కొంతమంది అలాట్ కాలేదు కాలేజ్ అనేది. సో అలాటెడ్ ఎట్లా తెలిసింది మనకి? ఒకటి ఎస్ఎంఎస్ వస్తుంది, ఇంకొకటి వెబ్సైట్ లాగిన్లో కూడా మనం చెక్ చేసేసుకోగలుగుతాం కదా. ఇంకోటి నాట్ అలాటెడ్ ఎలా తెలుస్తుందంటే, మనకి ఎస్ఎంఎస్ రాకపోగా, వెబ్సైట్ లాగిన్లో ఏం కాలేజ్ అలాట్ కాకపోగా, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మనం అలాట్ కాలేదని మనకేం కాలేజ్. సో అలాటెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి? సో ఇప్పుడు మనకి అలాటెడ్ క్యాండిడేట్స్ మైండ్లో 2 థాట్స్ ఉంటాయి. ఐదర్ వాళ్ళకు వచ్చిన కాలేజ్ సాటిస్ఫై అవుతూ ఉండొచ్చు, లేకపోతే ఆ పర్సన్కి ఇంకా బెటర్ ఆప్షన్స్ కోసం వెతుకుతూ ఉండొచ్చు కదా. సో సాటిస్ఫైడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి ఫస్ట్ సాటిస్ఫైడ్ క్యాండిడేట్స్ లాగిన్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేయండి. ఇదంతా ఎప్పటికల్లా చేసేసేయాలి మీరు? 26 జూలై లోపల చేసేసేయండి, బికాస్ ఇదే లాస్ట్ డేట్ అనమాట. 23 నుంచి 26 జూలై వరకు టైం ఇచ్చారు. సో మీరు కంప్లీట్ చేసేసుకోండి ఆ టైంలో. సో లాస్ట్ డే సాటిస్ఫైడ్ క్యాండిడేట్స్ అనేది 26 జూలై లోపల సింపుల్గా మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇంకో టైప్ ఉంటారు, ఏంటంటే వాళ్ళకి బెటర్ ఆప్షన్ కోసం సెర్చ్ చేస్తుండొచ్చు. వీళ్ళకి ఒక రకం ఏంటంటే 100% ఇప్పుడు వచ్చిన కాలేజ్కి అస్సలు వెళ్ళను అనేసి ఒక కేటగిరీ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే, ఒకవేళ ఇందులో అయినా వెళ్తాను, కాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇందులోకైనా వెళ్తాను అనే క్యాండిడేట్ అయితే ఏం చేయండి అంటే, మీరు రిపోర్ట్ చేయండి, పర్లేదు, రిపోర్ట్ చేసి పార్టిసిపేట్ చేయండి ఫైనల్ ఫేజ్లో. కొంతమంది ఉంటారు 100% నేను అస్సలు ఈ కాలేజ్కి వెళ్ళను అనే వాళ్ళు మాత్రమే రిపోర్ట్ చేయకండి. మీరు సింపుల్గా మీరు రిపోర్ట్ చేయకుండా ఉండొచ్చు, లేకపోతే క్యాన్సిల్ కూడా చేసేసుకోవచ్చు. అది క్యాన్సిల్ మీరు చేయకపోయినా ఆటో క్యాన్సిల్ అయిపోతుంది, మీరు ఒకవేళ 26 లోపల రిపోర్ట్ చేయకపోతే. ఓకే. సో మీరు ఒకవేళ ఇప్పుడు వచ్చిన కాలేజ్ ఓకే అనుకుంటే రిపోర్ట్ చేసి పార్టిసిపేట్ చేయండి ఫైనల్ ఫేజ్లో. అప్పుడు ఏంటంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది అట్లీస్ట్. కానీ మీకు తర్వాత మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే టైంకి మీకు మీ సీట్ పైన ఎటువంటి క్లెయిమ్ అయితే ఉండదని ఆల్రెడీ నోటిఫికేషన్లో రాశారు, నేను చూపిస్తాను. ఓకే. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టేసుకోండి, మంచి మంచి ఆప్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేసి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీకు అలాట్ అవుతే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి మీరు తర్వాత. ఓకేనా. సో ఇదన్నమాట మీరు చేయాల్సిన ప్రాసెస్. సో మీరు ఆబ్వియస్లీ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే, మీరు బెటర్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారంటే మంచి కాలేజెసే పెట్టాలి. సో లిస్ట్ ఆఫ్ టాప్ 15 కాలేజెస్ కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా పెట్టండి. ఓకేనా. సో మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, చూసారా? దానికంటే ముందు నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే, మీరు మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తే దాంతో మీకు ఏదో ఒక సీట్ అయితే ఫైనల్ ఫేజ్లో అలాట్ అవుతుందన్నమాట. సో అలాట్ కాని వాళ్ళు ఏం బాధపడకండి. ఓన్లీ మెథడ్ ఏం చేయాలంటే, మీరు మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. చాలా ఎక్కువ పెట్టండి, ప్రాబ్లం లేదు. 100 పెడతారా, 150 పెడతారా, 200 పెడతారా, మీ ఇష్టం. ఒక రాత్రంతా కూర్చోండి, ఇప్పుడు డే అంతా కూర్చోండి, మీరు కంపల్సరీ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ అయితే మీరు ఒకట్లా లిస్ట్ తయారు చేసుకోండి, మనకి మాన్యువల్ లిస్ట్లో తయారు చేసుకోండి. ఫస్ట్ పేపర్ తీసుకోండి, 3 కాలమ్స్ చేయండి ఆ పేపర్లో. ఓకేనా. ఇట్లా ఇక్కడ నంబర్స్ వేయండి, 1 2 3 4 అనేసి. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ కాలేజ్ కోడ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీ కాకినాడ, జేఎన్టీకే, అందులో ఏ కోర్స్ అనుకుంటున్నారు, సిఎస్ఈ. సెకండ్ ప్లేస్లో మళ్ళీ జేఎన్టీకేలో సిఎస్ఈఎం అనుకుంటున్నారు. తర్వాత మళ్ళీ జేఎన్టీకేలో అలాగా లిస్ట్ తయారు చేయండి. మళ్ళీ నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6లో ఏయూ అనుకుంటున్నారు, ఏయూలో సిఎస్సి అనుకుంటున్నారు. తర్వాత ఎస్వియూలో అనుకుంటున్నారు, సిఎస్సి అనుకుంటున్నారు. తర్వాత మనది ఆదిత్య కాలేజ్ అనుకుంటున్నారు, అందులో అట్లా ఆదిత్యలో సిఎస్సి. అట్లా మీరు లిస్ట్ అనేది పర్ఫెక్ట్గా తయారు చేసుకొని పెట్టుకోండి. తర్వాత జేఎన్టీ అనంతపూర్ అనుకుంటున్నారు, సిఎస్సి. అట్లా వరుసగా పెట్టండి, మీకు వచ్చే ఆప్షన్స్ కూడా కొన్ని యాడ్ చేయండి మధ్యలో. ఓకేనా. సో అన్ని కాలేజెస్ మంచి పెట్టండి. సో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడైతే మనం ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్లో నేను సమరైజ్ చేసి పెట్టాను ఇక్కడ ఆల్రెడీ. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇక్కడ చూస్తున్నారా,
మనకి ఫస్ట్ అయితే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ కమ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్కి 27th నుంచి అయితే ఓపెన్ అవుతుంది చూడండి. 27th to 30 జూలై లోపల ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోండి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్టర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ 28th నుంచి 30 జూలై లోపల మనకి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి 28th నుంచి 31st వరకు టైం ఇచ్చారు. జూలై 28 to 31st జూలై అనమాట. టైం బాగానే ఇచ్చారు. నెక్స్ట్ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్ చూసుకోండి. 1st ఆగస్ట్ ఒక రోజు ఇచ్చారు. మనకి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక్క రోజు టైం ఇస్తున్నారు కదా. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. అది 4th ఆగస్ట్ 2025 అయితే చేయబోతున్నారు. 4th ఆగస్ట్ రోజు మనకి సీట్ అనేది తెలుస్తుంది. ఇది ఆఫ్టర్ 6 PM అనేసి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఈసారి టైంతో సహా. నోటిఫికేషన్ కూడా చూపిస్తాను, డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ 4th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ లోపల మీరు ఎప్పుడైనా చేసేయచ్చు. తర్వాత మన క్లాసెస్ అనేవి 4th ఆగస్ట్ అనేది వెబ్సైట్లో ఉంది. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి ఫిజికల్ రిపోర్టింగ్ 8th ఆగస్ట్ వరకు టైం ఉంది కాబట్టి. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్దాం ఒకసారి. సో ఇది మన వెబ్సైట్ చూడండి. ఇక్కడ AP -schE.apt.online.in/MSET. సో ఇదన్నమాట మన వెబ్సైట్, మనకు తెలుసు. సో ఫస్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్లో ఫామ్స్లో చూడండి, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్. ఇవి అయితే 2 న్యూ అనమాట. డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ నేను మనకి 23rd జూలై రోజే వచ్చాయి. నేను వీడియో చేశాను షార్ట్లో. 22nd అన్నారు కానీ 1 day పోస్ట్ పోన్ అయింది. సో అది ఇప్పుడైతే మనకు జరిగే ప్రాసెస్ ఏంటిది, ఇప్పుడు కరెంట్గా జరుగుతున్న ప్రాసెస్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. 23rd జూలై నుంచి 26th జూలై వరకు అయితే టైం ఇచ్చారు. సో రేపు ఒక్కరోజు అయితే టైం ఉంది. అందరూ జాగ్రత్తగా మీ అలాటెడ్ కాలేజ్కి వెళ్ళరండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, మరియు ఫిజికల్ రిపోర్టింగ్ మీరు వెళ్ళి రావాలి కూడా, ఓకేనా. సో ఇది చెప్పాను కదా క్లాస్ వర్క్ అనేసి. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి మనకి 4th ఆగస్ట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు, August 4th. బట్ మనం ఫైనల్ ఫేజ్లో చూసుకున్నట్టయితే 8th ఆగస్ట్ వరకు టైం ఉంది. సో అది ఎక్స్టెండ్ అవ్వచ్చు, మనం చెప్పలేం. సో ఈ ఫామ్స్లో డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ మీద ట్యాప్ చేస్తే మీరు మీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ట్యాప్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు వెళ్ళాల్సిన కాలేజ్కి ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి తర్వాత మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చెయ్యాలి, ఓకేనా. సో అది ప్రాసెస్. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని ఉంది చూడండి. దీని మీద ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, కాలేజ్ వైజ్ అలాట్మెంట్. ఫస్ట్ ఇక్కడ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్. తర్వాత అక్కడ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ర్యాంక్ క్లోజ్ అవుతుంది అని ఒక ఐడియా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి అన్ని కాలేజెస్ ఉంటాయి, చూస్తున్నారా మీరు, అన్ని కాలేజెస్ ఇక్కడ డీటెయిల్డ్గా ఉంటాయి. మీరు ఏ కాలేజ్ కావాలంటే నేను ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ AU మీద ట్యాప్ చేస్తున్నాను. సో చూడండి AUCA, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. కోర్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నా, నేను CSE కోర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి షో 10 ఎంట్రీస్ కావాలా ఎట్లా కావాలనేసి ఉంటుంది చూడండి. ఇక్కడ ఎంట్రీస్ మీరు పెంచుకోండి, బెస్ట్ 100 పెట్టుకోండి, సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ ఒకసారి చూడొచ్చు. చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా ర్యాంక్స్ ఉంటాయి చూడండి. ఇలా స్టూడెంట్ ర్యాంక్స్, వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ జెండర్ ఉంటుంది, వాళ్ళ క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళ రీజియన్, ఏ రీజియన్, AU రీజియనా SVU రీజియనా అనేసి కూడా ఉంటుంది. సో మనకి AU కాలేజ్ అయితే ఆఫ్కోర్స్ AU రీజియన్ కిందకే వస్తుంది. ఇక్కడ అలాటెడ్ వచ్చేసి వాళ్ళ అలాటెడ్ కేటగిరీలో ఏ కేటగిరీ ఇచ్చారు వాళ్ళకి, ఇంకా వాళ్ళు ఏ ఫేస్లో వచ్చారు అది కూడా డీటెయిల్డ్గా ఉంటుంది చూడండి. ఈ క్యాండిడేట్ చూడండి, ఆంధ్ర యూనివర్సిటీలో SVU రీజియన్ అయినా కూడా సీట్ అయితే వచ్చింది, ఎందుకంటే ర్యాంక్ చాలా చిన్న ర్యాంక్ 1701, ఇక్కడ 998, 901. సో అలా మీరు క్లోజింగ్ ర్యాంక్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యాండిడేట్కి 95,000 వచ్చినా కూడా వచ్చింది, ఓకేనా, బికాస్ PWD క్యాండిడేట్ కాబట్టి. అలా మీరు చూసుకోవాలన్నమాట. సో ఎంత క్లోజ్ అవుతుంది మీ కేటగిరీలో. 65 ఎంట్రీస్ ఉన్నాయి, అంటే మనకి AUలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 65 సీట్స్ వచ్చారనమాట, ఓకే. అలా మీకు నచ్చిన కాలేజెస్కి క్లోజింగ్ ర్యాంక్ చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు నెక్స్ట్ ఏం ఆప్షన్స్ పెట్టొచ్చు అనే దాని గురించి కూడా ఆలోచించుకోవచ్చు అనమాట అలా. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట, ఎట్లా క్లోజ్ అవుతున్నాయి ఈసారి అనేసి కూడా. VVIT ఫేమస్ కాలేజ్ ఉంది కదా మనకి, VVIT-PU, VVIT బసిరెడ్డి వెంకటాద్రి కాలేజ్ కూడా ఫేమస్ కాలేజ్. ఇక్కడ కోర్సెస్ కూడా చూడండి, IoT పెడుతున్నాను. సో ఎంత ర్యాంక్స్కి క్లోజ్ అవుతున్నాయి, 12,000
37,000 అలా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. సో ఇవంతా క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు డౌన్లోడ్స్లో మనకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయి, చూస్తున్నారా మీరు? ఈఏపీ సెట్ 2025 ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా వచ్చేసింది. సో వీటి గురించి కూడా ఒకసారి చూసేద్దాం మనము. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాం చూడండి. ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఏపీఎస్హెచ్ఈ ఏపీ ఎప్సెట్ 2025 అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఇది నోటిఫికేషన్. సో ఇదన్నమాట, మనకి 27th నుంచి స్టార్ట్ అవుతుంది. 1st August వరకు అయితే ఆప్షన్ ఎంట్రీ లాస్ట్ డే కదా, అది రాశారు అక్కడ. 27th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 1st August అనేది మనకి లాస్ట్ డే ఫర్ చేంజింగ్ ద వెబ్ ఆప్షన్స్. ఇది నోటిఫికేషన్ డీటెయిల్డ్గా ఉంది. ఓకేనా? ద క్యాండిడేట్స్ హు హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ ఆల్సో డైరెక్టెడ్ టు గెట్ దర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వారు కూడా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను కదా డేట్స్, ఇక్కడ నుంచే చెప్పాను డేట్స్ అనేది, మీరు మళ్ళీ చూడొచ్చు. ఇక్కడ కొన్ని వేరే పాయింట్స్ ఉన్నాయి, అవి చూపించడానికి నేను ఇక్కడ వచ్చాను. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేశాను. ఫస్ట్ అయితే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ, ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్లో కూడా సేమ్ అంటే సేమ్ ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45% ఉండాలి ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే మనము లైక్ ఇయర్ నుంచి ఎన్ని కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ చేంజ్ అవుతుంది, కానీ లాస్ట్ ఇయర్ వరకు అయితే 1000 మార్క్స్కి ఉంది కదా. ఇప్పుడు కూడా యాస్టీస్ అదే, కానీ 600 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. బికాస్ 400 మార్క్స్ అనేవి లాంగ్వేజెస్కి వెళ్ళిపోతాయి కదా, ఇంగ్లీష్, సాంస్క్రిట్. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 100 మార్క్స్, 100 మార్క్స్, 100 మార్క్స్, 100 మార్క్స్. సో టోటల్ 400 మార్క్స్ అనేది లాంగ్వేజెస్కి వెళ్ళిపోతుంది. అది కన్సిడర్ చేయకుండా 600 మార్క్స్ బ్యాలెన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్కి, ఎంపీసీ సబ్జెక్ట్స్కి. సో అందులో మీకు వచ్చే అగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45% ఓసీ క్యాండిడేట్స్కి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 45% ఉండాలి. అండ్ మిగతా వాళ్ళకి లైక్ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40% అయినా ఉండాలి మినిమం ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్స్లో. వాళ్ళు మాత్రమే అడ్మిషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఒకవేళ వాళ్ళకి లెస్ దెన్ 45 వచ్చిన ఓసీ క్యాండిడేట్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి లెస్ దెన్ 40% వచ్చినా కూడా వాళ్ళు ఇన్ఎలిజిబుల్. ఓకేనా? ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ నేను ప్రీవియస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వీడియోలో కూడా డిస్కస్ చేశాము. ఓకే. నెక్స్ట్, కొంతమంది ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి ఉండరు, బట్ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు కదా. సో వాళ్ళకైతే మనకి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే పే చేయాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అప్పుడు కౌన్సిలింగ్లో పే చేసేసాను, ఇప్పుడు మళ్ళీ చేయాలా అంటే అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో పే చేసిన వాళ్ళు మళ్ళీ పే చేయాలి అక్కర్లేదు. ఇక్కడ రాశారు ఆల్రెడీ, ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ నాట్ పేడ్ ప్రాసెసింగ్ ఫీ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఇప్పుడు పే చేసేయచ్చు అనేసి రాసింది. ఇక్కడ 27th July నుంచి పే చేయొచ్చు అనేసి రాసింది. ఓకే, అది నోటిఫికేషన్. ఆల్రెడీ పే చేసిన వాళ్ళు పే చేయాల్సిన పని లేదు. సో ఈ వెబ్సైట్ మనకు తెలుసు కదా ఆల్రెడీ sets.apshc.ap.gov.in. ఇందులో మన అడ్మిషన్స్ కేటగిరీకి వెళ్తే మళ్ళీ ఈ వెబ్సైట్కి వచ్చేస్తాం, ఏపీటీ ఆన్లైన్ వెబ్సైట్కి. ఓకేనా? సో ఎలా పే చేయాలంటే మీరు ఆబ్వియస్లీ మీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ డిఓబి ఎంటర్ చేసుకుంటే మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో మీ రిజిస్ట్రేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి ఒకసారి. ఎస్, నా డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి, ఏ మిస్టేక్ లేదు అంటే డైరెక్ట్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, డ్రాప్ డౌన్లో మిస్టేక్స్ ఉన్నాయనేసి. ఓకేనా? సో ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత అంటే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్ ఓన్లీ, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ అనమాట. సో యాస్ట్ ఈజ్ సేమ్ ఉంది. ఫస్ట్ ఫేజ్లో కూడా ఇదే ఫీ పేమెంట్ స్ట్రక్చర్ ఉంది, సేమ్ అనమాట, నో చేంజ్. ఓకేనా? ఇది మాత్రం ఆన్లైన్లో పే చేయాలి. ఓకే, బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఇది పే చేయొచ్చు. నెక్స్ట్, ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ర్యాంక్ 1 to లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ 27th July నుంచి 30 July వరకు అయితే పే చేసుకోవచ్చు అని రాశారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఈ పాయింట్ని. నెక్స్ట్, వన్స్ ద పేమెంట్ ఇస్ సక్సెస్, ఓకే సక్సెస్ అయినాక మీరు జస్ట్ ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకోండి మీది సక్సెస్ఫుల్ పేమెంట్ అనేసి. ఓకే. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇందులో మనకి 3 cases అని రాసి ఉంటారు నోటిఫికేషన్లో యాజ్ యూజువల్. మనకు ఫస్ట్ ఫేజ్ అప్పుడు కూడా సేమ్ అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్.
సో కేస్ 1లో ఏముండదనమాట. క్యాండిడేట్స్ ఒకవేళ వాళ్ళ వెరిఫికేషన్ వెబ్ సర్వీసెస్ త్రూ ఆల్రెడీ అయిపోయి ఉంటే, వాళ్ళు ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఉంటే సరిపోతుంది. వాళ్ళప్పుడు ఓకే అని డన్ అని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని డీటెయిల్స్ మార్చాలనుకుంటే వాళ్ళు కేస్ 2 కిందకి వస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, వాళ్ళది వెరిఫై అయింది కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి డేటాలో అంటే, వాళ్ళు అవి మాత్రం ఆ రిలవెంట్ సర్టిఫికెట్స్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటే వెరిఫికేషన్ ఆఫీసర్స్ అనేవారు ఆన్లైన్లో వెరిఫై చేసేసి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనే ఒక నోటిఫికేషన్ అయితే పంపిస్తారు. కొంతమంది క్యాండిడేట్స్కి వాళ్ళకి వెరిఫికేషన్ అవ్వలేదు ఆన్లైన్ త్రూ అంటే వాళ్ళు మాత్రం మళ్ళీ ఆన్లైన్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట డాక్యుమెంట్స్ని. సో క్యాండిడేట్ ఏమేమి అప్లోడ్ చేయాలి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే, ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, 6th to 10th క్లాస్, 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అయితే, రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అగైన్ అది కూడా మీరు అప్లికేబుల్ అయితే, అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ మీరు అప్లికేబుల్ అయితే, రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు అవసరం ఉంటే ఇవన్నీ కూడా పెట్టాలి, అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఈ 3 కేసెస్లో కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన పని లేదు. యాక్చువల్గా మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో కేస్ 4 అని కూడా ఉంటుంది. అందులో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరెవరు వెళ్ళాలి అనేసి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడకు వెళ్ళాల్సిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎన్సీసీ స్పోర్ట్స్ ఫైనల్ ఫేస్లో ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఫేస్లోనే చేసుకోవాలని చెప్పాము ఆల్రెడీ, నోటిఫికేషన్లో కూడా అదే ఉంటుంది. సో ఈసారి హెల్ప్ లైన్ సెంటర్స్లో ఏమి ఉండదు అనమాట, కంప్లీట్లీ ఆన్లైన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెరిఫికేషన్ స్టేటస్లో చూసుకున్నట్లయితే మనకి క్యాండిడేట్ ఎలిజిబులా కాదా అని మనకు వెరిఫికేషన్ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది వెబ్సైట్లో. ఓకేనా. మీరు ఏం చేయాలి, హాల్ టికెట్ నెంబర్ డిఓబి ఎంటర్ చేసేసి షో ఆన్ చేయాలన్నమాట. షో ఆన్ క్లిక్ చేస్తే మీరు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకోండి, ఆన్లైన్లో అన్ని వెరిఫికేషన్ చేసేసారు సూపర్ అంటే ఎస్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఒకవేళ వెరిఫై అవ్వలేదు అంటే అప్పుడు నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. మీ దానికి మీరు టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం టైం పడుతుందేమో. ఓకేనా, అంతే. ఒకవేళ అప్పుడు అవ్వకపోతే మీరు కాంటాక్ట్స్ ఇస్తాను నేను, ఇక్కడ ఉంటుంది మనకి హెల్ప్ లైన్ కాంటాక్ట్స్ చూపిస్తాను, అప్పుడు మీరు వాటిలో కాల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సర్టిఫికేట్స్ ఈ క్యాండిడేట్ ఏం క్యారీ చేయాలి, ఏమేమి ఉంచుకోవాలి అనేసి. సో క్యాండిడేట్ ఏం చేయాలి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ బిఫోర్ ప్రొసీడింగ్ ద ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్. ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అవ్వకముందే మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ప్రతిదీ ఒక ఒరిజినల్ మీకు ఆబ్వియస్లీ ఉంటుంది కదా మీ దగ్గర, ఒరిజినల్ అన్ని ఒరిజినల్స్ ఉండాలి మీ దగ్గర. సెకండ్ వచ్చేసి అన్ని 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీ దగ్గర ఉండాలి. ప్రతి ఎక్కడున్నా అన్నీ మీ దగ్గర ఉండాలి. సో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి మీ దగ్గర. తర్వాత హాల్ టికెట్ ఏపీ సెట్ ఉండాలి. మెమో ర్యాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే ఏం లేదు, మీ ఇంటర్ది మెమో ఇస్తారు కదా అది ఉండాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, అంటే మీ 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది కదా అది సరిపోతుంది, మీ మార్క్స్ మెమో 10th క్లాస్ది. ఆ తర్వాత టీసీ ఉండాలి, టీసీ ఫ్రమ్ యువర్ కాలేజ్, మీరు ఏ కాలేజ్ నుంచి చదివితే ఇంటర్మీడియట్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి మీరు టీసీ, అది మీ దగ్గర ఉండాల్సిందే. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ అన్నీ ఉండాలి మీ దగ్గర ప్రతిదీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివారు అనుకోండి, అక్కడ నుంచి మీకు ఒక్క స్టడీ సర్టిఫికేట్ వస్తుంది, 6th to 10th ఒకటి చదివాడు మా దగ్గరే అనేసి. ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో చదివారు అనుకోండి, అక్కడ నుంచి ఒకటి వస్తుంది స్టడీ సర్టిఫికేట్. సో అప్పుడు మీ దగ్గర ఎన్ని ఉండాలి, 2 సర్టిఫికేట్స్ ఉండాలి. లేదు కొంతమంది 6th నుంచి 8th వరకు ఒక స్కూల్లో చదివి ఉంటారు, 9th 10th ఒక స్కూల్లో చదివి ఉంటారు, తర్వాత ఇంటర్ ఒక కాలేజ్లో చదివి ఉంటారు. అప్పుడు మీ దగ్గర ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్, ఇదొక స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, ఇదొక స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే 3 సర్టిఫికేట్లు ఉండాలి. కొంతమంది 6th ఒక దాంట్లో, 7th 8th ఒక దాంట్లో, 9th 10th ఒక స్కూల్లో, తర్వాత ఇంటర్ ఒక దాంట్లో, అంటే ఎన్ని ఉండాలి మీ దగ్గర 1 2 3 4 సర్టిఫికేట్స్ ఉండాలి. సో మీరు ఎన్ని మారితే అన్ని సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్. లేకపోతే ఇప్పుడైనా మీరు స్కూల్ ఆర్ కాలేజ్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు పంపిస్తారు మీకు, ఎట్లా అట్లా మీకు పాసిబుల్ అయితే మీరే వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే పోస్టల్ ద్వారా తెచ్చుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025 to 26. మీరు అది మీ సేవా నుంచైనా ఏపీ సేవా నుంచైనా ఓసీ క్యాండిడేట్స్ కోసం తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ద్వారా కొంచెము రిజర్వేషన్ అయితే క్లెయిమ్ అవుతుందన్నమాట. అంటే ఇట్ క్యాన్ బి ఐదర్ విత్ మనకి ఫీ దగ్గర అయినా కావచ్చు, సీట్ దగ్గర అయినా కావచ్చు, వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కాబట్టి కొద్దిగా రిజర్వేషన్ అయితే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద. నెక్స్ట్,
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దట్ ఈస్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్ట్ ప్రైవేట్ క్యాండిడేట్స్. ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 7 years ఉన్నట్లు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఇది మీరు ఏపీ స్టేట్ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే నాట్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఐదర్ మీ మదర్ ఆర్ ఫాదర్ 10 years ఉన్నట్లయితే ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్ర. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే తహసీల్దార్ నుంచి తెచ్చుకోవాలి సర్టిఫికేట్. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ తెచ్చుకోవాలన్నమాట. ఇది ఫ్రమ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అంటే మీరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదైతే ఈ సర్టిఫికేట్ మండలం నుంచి ఇస్తారు మీకు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చేస్తూ ఉంటారు, మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్. ఇది ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అంతే. మీకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఇది పెట్టాలన్నమాట. ఇద్దరు పేరెంట్స్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st January 2022. ఇది డేట్ చూసుకోండి. దీనికంటే పాతదైతే వాళ్ళు పట్టించుకోరనమాట, అంటే అలా యాక్సెప్ట్ చేయరు. ఆర్ఎల్స్ రైస్ రేషన్ కార్డ్ ఉండాలి, అందులో క్యాండిడేట్ నేమ్ ఆర్ఎల్స్ క్యాండిడేట్ నేమ్ ఉండాలి, దాంతోపాటు ఎవరో ఒక పేరెంట్ నేమ్ అయితే రిఫ్లెక్ట్ అయితే ఉండాలి. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇన్కమ్ లిమిట్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ ఫర్ ఏపీ క్యాండిడేట్స్ వచ్చేసి 2,50,000 పర్ యానం రూపీస్. ఓకేనా. ఈ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఒకవేళ మీ పేరెంట్స్ ఇది కంబైన్డ్ ఇన్కమ్ 2,50,000 రూపీస్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అనమాట ఫీ రీయింబర్స్మెంట్కి. దీనికి మించి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నెక్స్ట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. ఒకవేళ క్యాండిడేట్ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2nd June 2014 నుంచి 1st June 2024 వరకు ఒకవేళ తెలంగాణ నుంచి ఏ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా వాళ్ళని లోకల్ క్యాండిడేట్ కింద రిగార్డ్ చేస్తారని చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఫస్ట్ చూడండి ఎన్ని కేసెస్ ఉన్నాయి, మనకి 6 cases ఇచ్చారు. ద క్యాండిడేట్స్ హు హ్యావ్ సెక్యూర్డ్ అ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. సపోజ్ ఒక క్యాండిడేట్కి ఆదిత్య కాలేజ్లో వచ్చింది అనుకుందాము, ఆయనకి ఈసీ వచ్చింది అనుకుందాం, అలాట్ అయితే అయ్యారు రైట్, బట్ ఈసీ జాయిన్ అవ్వడం తనకి ఇష్టం లేదు క్యాండిడేట్కి. సో అప్పుడు బట్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట ఈసీలో జాయిన్ అవ్వడం. సో అలా సెక్యూర్డ్ అ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, వాళ్ళు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, బీలో ఏముంది, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ అ సీట్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోతే మళ్ళీ చేయాల్సిన పని లేదు, ఓకేనా. కానీ వీళ్ళ నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్, సిలో ఏముంది, హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు కూడా ఎలిజిబులే. నెక్స్ట్, 4thలో ఏముంది, హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. నేను చెప్పాను కదా, సీట్ వచ్చింది, వాళ్ళు రిపోర్ట్ చేశారు ఫిజికల్గాను సెల్ఫ్ రిపోర్టింగ్ 2 చేసి, కానీ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్, హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ అలాట్మెంట్, వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్. నెక్స్ట్, హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎలిజిబులే. ఓకే. నెక్స్ట్, మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినారు కదా, సో అదే ఫైనల్ ఫేజ్లో వాళ్ళు తీసుకోరు ఆప్షన్స్, మీరు మళ్ళీ ఫ్రెష్గా క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్. అర్థమవుతుందా. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్. ఒకవేళ క్యాండిడేట్కి ఏయూలో సిఎస్ఈ వచ్చింది అండ్ సాటిస్ఫైడ్, ఓకే, ఇంకా మీరు పార్టిసిపేట్ చేసిన పని లేదన్నమాట సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో. ఓకే.
They shall note that if they exercise options now, a seat is allotted as per options. The vacant seat will be allotted to next మెరిట్ స్టూడెంట్ అని నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్కే ఇస్తారనమాట. మీకు ప్రీవియస్ సీట్ మీద ఎటువంటి క్లెయిమ్ ఉండదు. మీ పాత సీట్ మీద మీకు ఎటువంటి హక్కు ఉండదు. ఇంకా ఒక అడ్వైస్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఎక్సైజింగ్ ఆప్షన్స్. ఇట్ ఈస్ అడ్వైస్ టు ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఆర్ కోర్సెస్ అజ్యూమింగ్ దట్ వేకెన్సీస్ వుడ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్. మీరు మీకు నచ్చిన కాలేజెస్ మాత్రమే పెట్టండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ కోర్సెస్ మాత్రమే పెట్టండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్లైడింగ్ టైంలో ప్రతి దగ్గర వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. మీరు ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళేటట్టు ఉండేటట్టు అట్లాంటి కాలేజెస్ మాత్రమే పెట్టండి. తర్వాత మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వద్దు కాబట్టి. సో ఇదన్నమాట మన నోటిఫికేషన్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి 9 AM నుంచి 6 PM వరకు అయితే వర్క్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. టోటల్ 13 ఉన్నాయి. ఫస్ట్ వచ్చి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప. ఓకే. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఫ్రీజ్ అవుతాయి? 1 ఆగస్ట్ రోజు ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు 1 ఆగస్ట్ రోజు ఆటోమేటిక్ ఫ్రీజ్ అవుతుంది. ఒకవేళ తర్వాత మాత్రం మీరు మా ఆప్షన్స్ చేంజ్ చేసుకోలేరు 1 ఆగస్ట్ తర్వాత. ఒకవేళ మీరు క్యాండిడేట్ మీరే ఒకవేళ ఫ్రీజ్ మీద ట్యాప్ చేశారనుకోండి, అంతే, మీరు మళ్ళీ మార్చలేరు. సో మీరు ఏంటంటే ఫ్రీజ్ ఆప్షన్ మీరు బెస్ట్ అయితే చూస్ చేసుకోకండి. ఆటో ఫ్రీజ్ అయిపోతుంది కదా, మీకు ఎందుకు తొందర. సో మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఓకే, అదే సజెషన్. సో అలాట్మెంట్ అయితే 4th ఆగస్ట్ ఆఫ్టర్ 6 PM. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచే నోటిఫికేషన్. సో మీరు 6 PM వరకు అయితే ఏం చెక్ చేయకండి. ఆఫ్టర్ 6 PM మెల్లగా చెక్ చేసుకోండి. సో అదనమాట కన్వీనర్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్. సో ఇక్కడ నుంచి వచ్చింది ఇది మనకి మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్, రైట్. 24th రోజు వచ్చింది మనకి ఈ నోటిఫికేషన్. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ఒకసారి మీకు లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ ఇక్కడికి ఇచ్చారు, మీకు చూపిస్తాను ఒకసారి న్యూలో. సో ఇదనమాట లిస్ట్. ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ 13 ఉన్నాయి, సేమ్ అవే. కానీ ఇక్కడ డీటెయిల్గా అడ్రస్ ఉంది చూడండి. హెచ్ఎల్సీ అడ్రస్, హెచ్ఎల్సీ ప్లేస్, హెచ్ఎల్సీ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంచెం కోడ్స్తో పాటు. సో అందుకనేసి నేను మళ్ళీ ఓపెన్ చేశాను మీకోసం. సో మీకు కావాల్సిన హెచ్ఎల్సీ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, ఓకేనా. ప్రకాశం, నెల్లూరు అన్నీ ఉన్నాయి సేమ్. అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి. ఓకే. సో ఇక్కడ కూడా రాసింది చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ కింద ఫైనల్ ఫేజ్లో సేమ్ థింగ్ ఉంది ఇక్కడ కూడా. కానీ ఇక్కడ కూడా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు 4th ఆగస్ట్ అనే ఉంది. బట్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్, ఫిజికల్ రిపోర్టింగ్ 8th ఆగస్ట్ అని టైం ఇచ్చారు. చూద్దాం ఏమవుతుందో. సో ఇదన్నమాట మనకి కంప్లీట్ సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏం చేస్తే బెస్ట్ అనేది కూడా చెప్పాము. సో చాలా డిస్కస్ చేసాం నోటిఫికేషన్ కూడా. ఐ హోప్ మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ ఎప్పుడు కన్నేసి ఉంచండి. నేను ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మన ఛానల్లో షార్ట్స్ ఫామ్లో కూడా వీడియోస్ ఉంటాయి. సో అదనమాట వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ సీ యూ.